వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి దారుణంగా క్రూరంగా హత్య చేయబడి 5 సంవత్సరాలు అయ్యింది. కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ 5 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఎక్కడికి అక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి. 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా నేను చేసిందేదానే కాదు కదా. చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇది నాకు జరిగింది. ఇట్లాంటివి చాలా మందికి జరుగుతున్నాయి, జరిగినాయి, జరగబోతాయి. ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే చేయించిన వాళ్ళకి శిక్ష పడితే కానీ కాదు. నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన. దట్ ఈస్ మై గోల్. ఆధ్యేయంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. దట్స్ వై ఐమ్ హియర్. రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను? అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి. దస్తగిరి A4 ఆయనని అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు. దట్ ఈస్ బిట్వీన్ ద సిబిఐ, ది అక్యూస్డ్ అండ్ ద కోర్ట్. వాళ్ళకి సంబంధించింది. దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ టేక్అవుట్స్లో కానీ కనిపించట్లేదా? అదే ఇన్ఫర్మేషన్ మనకు IPDR డేటాలో కనిపించట్లేదా? ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇది ఎవరు చెప్పిండేది కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి? నేనే నమ్మలేదు ఇది మొదట్లో. జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూస్తారు. కర్నూలులో ఎట్లా 2 రోజులు సిబిఐ వాళ్ళు వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఒట్టి చేతులతో ఎన్నికొచ్చారో అరెస్ట్ చేయకుండా మనం అందరం కళ్ళతో చూసాం. ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే ఎందుకు మీరు అడుగుతున్న A4 గురించి? మొన్న ఇంకొకరు పోయి జైల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి 20 కోట్ల డబ్బులు ఇస్తాము, మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటే, ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు చేపిస్తున్నారు? ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి MP సీట్ ఇవ్వాలని 1999లో కూడా 2004లో కూడా ఆలోచించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. 2004 ఎలక్షన్లో కూడా వివేకానంద రెడ్డి గారు వాస్ ద లాస్ట్ పర్సన్. హీ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ హూస్ నేమ్ వాస్ డిక్లేర్డ్ ఎలక్షన్స్ క్యాండిడేట్స్గా. కానీ ఆయన వద్దు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేశారు. అది కుదరలేదు, హైకమాండ్ ఒప్పుకోలేదు. సో అన్ఫార్చునేట్లీ హీ కంటెస్టెడ్. బట్ 2009లో ఇట్ వాస్ క్లియర్ డిసిషన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారని చెప్పి. మా కుటుంబాన్ని నిలువులా చీల్చేస్తున్నారు, మా చిన్నాన్నకి మినిస్ట్రీ ఇచ్చి అందుకే రిజైన్ చేస్తున్నారని ఆయన మాటలే మీకు కనిపిస్తాయి. మీరే వెతుక్కోండి. ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా మీ దగ్గర, చూడండి. పొలిటికల్ పార్టీని, ప్రతి బ్యూరోక్రాట్ని అప్రోచ్ అవ్వడానికి అవుతున్నాను, ఇంకా పర్సిస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా కలవాల్సిందంటే కలుస్తాను. నాకు పార్టీలకు సంబంధం లేదు. అది ఏ పార్టీ ఆ పార్టీ నాకెందుకు పార్టీస్? నాకు కావాల్సింది జస్టిస్. బీజేపీ అయి ఉండండి, CPM ఉండండి, కాంగ్రెస్ ఉండండి, TDP ఉండండి, YSRCP ఉండండి. మీరు న్యాయం కరెక్ట్గా డెలివర్ చేస్తారు అన్న నమ్మకం నాకుంటే నేను ఎందుకు మాట్లాడకూడదు? నాకేమీ పదవులు అవసరం లేదు. నాకు కావాల్సిందంతా ఎవరు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి. నాకేమీ ఫేవర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 20 సంవత్సరాల క్రితము నేను ఒక డిసిషన్ చేసుకున్నాను నాకు ఈ పాలిటిక్స్కి సంబంధం ఉండకూడదు అని. ఎట్లయితే వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు చేస్తే MLC ఎలక్షన్స్లో ఆయన పోయి మళ్ళీ వాళ్ళని కొట్టలేదు. ఆయన ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి పార్టీకి, ఆయన సామర్థ్యం చెప్పడానికి. ఇక్కడ కూడా మై గోల్ ఇస్ నాట్ రివెంజ్ అయితే నేను పోయి నరికేదాన్ని. మై గోల్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్. ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకొకరికి వస్తే వాళ్ళు పోరాడేదానికి వాళ్ళకి ధైర్యం ఎట్లా ఇవ్వాలి? అది నా గోల్. చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది రివెంజ్ కాదు. నా వెనకాల ఎక్కడ పార్టీలు ఉన్నాయండి? నాకేమైనా రాజకీయాల ఆంక్షలు ఉన్నాయా? నా పోరాటం ఇంకొకరి పోరాటం కాదు. నేను మా కుటుంబం ఇట్లా చెయ్యరు అని గుడ్డిగా నమ్మి మీ ముందరికే వచ్చి 3 రోజులు, నాన్న చనిపోయిన 3 రోజుల తర్వాత నా కుటుంబంలో 700 మంది ఉన్నారు, నా కుటుంబం వాళ్ళు ఇట్లా చెయ్యరు అని చెప్పాను. నా బుద్ధి లేని తనం. అప్పుడు నాకు తెలియలేదు. లాస్ట్ కలిసింది అల్లి ప్రభావతమ్మ గారిని. ఎందుకు? అవినాష్కు, YSRCP పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని చెప్పి. ఎందుకు? వివేకానంద రెడ్డి గారికి ఇట్లా హత్య రాజకీయాలు కాదు చెప్పాను. హీ ఈస్ ట్రైంగ్ టు స్టిల్ బీ ఫేర్.
అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి, పార్టీ గెలవాలి. నేను చెప్పింది నా కొడుకు వినకపోయినా నా డిఫరెన్సెస్ పక్కన పెట్టుకొని పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లేదు అవినాషే ఉండాలి అంటే కనుక హీ ఫెల్ ఇన్ లైన్ అండ్ సెడ్ ఓకే ఫైన్, చూసుకునేది చూసుకుందాం, మనం అందరం కలిసి ఉండాలి. అది ఆయన మనస్తత్వం. దిస్ ఇస్ జస్ట్ వన్ ప్రాసెస్. దిస్ ఎలక్షన్ అవినాష్ ఓడిపోతే ఇస్ జస్ట్ వన్ స్టెప్. మై ఫైట్ విల్ కంటిన్యూ.